ఈ దేశంలో అంధకారంలో ఒక ఆశాకిరణం లాగా, ఒక చీకటిలో ఒక చిరుదివ్వలాగా మీరందరిచ్చిన తీర్పు కారణంగా 30 ఏళ్ల విరామ అనంతరం మొట్టమొదటిసారిగా దేశంలో ఒక సమర్థుడైన నాయకుడు, ఒక స్థిరమైన ప్రభుత్వం, ఏబుల్ లీడర్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ని ఇవాళ దేశం తెచ్చుకుంది. మిత్రులారా, నేను మిగతా విషయాలపైన మాట్లాడిన అవన్నీ అధ్యక్షులు వారు మాట్లాడతారు. నేను ఒక్క విషయం పైన ముఖ్యంగా దృష్టి పెడుతున్నాను. నేను రైతునే, రైతు బిడ్డనే. నా మనసంతా వ్యవసాయం మీద ఉంటుంది. నేను గ్రామీణాభివృద్ధి మంత్రిగా నుంచి పట్టణాభివృద్ధి మంత్రి అయినా నా మనసుకు ఎక్కువగా గ్రామీణ మీద ఉంటుంది. మీ అందరూ కూడా తెలుసు ఆ విషయం. కానీ ఆ విషయాలన్నీ ఆయన మాట్లాడతారు. నిర్మల గారు కూడా చక్కగా చెప్పారు, హరిబాబు గారు చెప్పారు, గంగరాజు గారు చెప్పారు, అమ్మాయి వస్తుంది ఇంతకుముందు మన యొక్క పురంధరేశ్వరు కూడా చెప్పింది, మిగతా మిత్రులు కూడా చెప్పుంటారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ దేశంలో ఒక మహాయజ్ఞం దేశంలో నరేంద్ర మోడీ గారు తలపెట్టారు. ఏంటంటే ఈ దేశంలో సమాంతరంగా నడుస్తున్న ఆర్థిక వ్యవస్థను, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్న యొక్క నల్లధనాన్ని, దొంగ నోట్లను, అవినీతి పరుల యొక్క భర్తం పడ్డం కోసం ప్రధానమంత్రి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞం సందర్భంగా ఇవాళందరూ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది. ఈ యజ్ఞం ఏ ఒక్క వ్యక్తినో దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. ఈ యజ్ఞం ఒక పార్టీలకు వ్యతిరేకం కాదు. ఈ యజ్ఞం ఒకరికి అనుకూలంగా చేసింది కాదు. ఈ యజ్ఞం ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళనం చేయడం కోసం ప్రధానమంత్రి చేపట్టే ఇది మహా ధర్మ యుద్ధం అని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో మరి ఇన్నేళ్లుగా పేరుకుపోయిన అవినీతి, ఇన్నేళ్లుగా పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంలో ఉన్నాడు. మన పొరుగున్న దేశమైన పాకిస్తాన్ ఇది ఎయిడింగ్, అబిటింగ్, ఫండింగ్, ట్రైనింగ్ టెర్రరిస్ట్, తీవ్రవాదులకు వాళ్ళు దొంగ నోట్లు కొట్టి మన దేశంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు. అలాగే డ్రగ్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు, అలాగే మహిళా ట్రాఫికింగ్ చేసేవాళ్ళు, అలాగే చిన్నపిల్లలను ఎక్కువగా విదేశాలకు తరలిచ్చేవాళ్ళు, అదేవిధంగా మావోయిస్టులకు నిధులు ఇచ్చేవాళ్ళు, వేర్పాటు వాదులకు నిధులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కోరలు పెరిగేయడం కోసమని ప్రధానమంత్రి గారి సాహసోపేతమైన యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాడని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే ఈ దేశంలో నల్లధనం ఎవరి దగ్గర ఉంది? చాలా మంది చెప్తున్నారు దీనివల్ల రైతులు బాగా నష్టపోతారని. రైతుల దగ్గర నల్లధనం ఎక్కడదాయా బాబు? రైతుల దగ్గర నల్లధనం ఎవరి దగ్గర ఉందా? ఎక్కడన్నా ఉందా? ఏ రైతు అన్నా కూడా రైతు స్వచ్ఛందంగా ఉంటాడు. పైపెచ్చు రైతుకి వ్యవసాయ ఆదాయం లేదు, వ్యవసాయ ఆదాయం పైన పన్ను లేదు. ఎందుకంటే ఆదాయమే లేదు కాబట్టి. ఆదాయం ఉంటే కదా పన్ను ఉంటుంది, ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ అంతా ఉంటుంది. ఇన్కమ్ తక్కువ మనకి. రెక్కాడి దగ్గర డొక్కాడకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించి నా కర్రు, నా గొర్రె, నా బల్లె, నా పిల్ల, నా మేక అని బాధపడే రైతు, బురదలో తిరిగే రైతుకి ఇవాళ ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం మొట్టమొదటి మాట చెప్పాడైనా. ఆయన మేము ప్రధానమంత్రికి ఎన్నుకున్న రోజు మొట్టమొదటి రోజు చెప్పిన మాట ఏంటంటే గాం, గరీబ్, కిసాన్, మజ్దూర్, మహిళ, యువ, ఇది నా ప్రాధాన్యత అని చెప్పాడు. గ్రామము, రైతు, పేదవాడు, యువకుడు, మహిళ, వీళ్ళు నా ప్రాధాన్యం అని చెప్పిన ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇవాళ ఆయన చేసే చర్య కూడా వాళ్ళ కోసం ఉద్దేశించబడింది. ఈ పేదలకు అనుకూలంగా, ఈ రైతులకు అనుకూలంగా, సామాన్య జనానికి అనుకూలంగా తీసుకునే సాహసోపేత నిర్ణయంగా ఈ యొక్క నోట్ల మార్పిడి కార్యక్రమాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ రోజు దీన్ని ధైర్యంగా వ్యతిరేకించే ధైర్యం ఎవరికి లేదు. ఆ మాట చెప్పరు. బాగానే ఉంది కానీ 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 ఏం కానీ చెప్పరాదా అంటే అదే కానీ అంటే ఏందా అంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఇన్నేళ్ల పాటు వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా తయారు చేశారు. నిన్న మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని ఇది ఒక పెద్ద స్కామ్ అట, ఇది ఒక పెద్ద లూట్ అట. స్కాములు, లూటులు, చీటులు చేసేది కాంగ్రెస్ పార్టీ యొక్క నైవేద్యం అని మీ అందరూ గుర్తించి దాని నైజం అనే విషయం. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క మోడీ గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 5 నెలల్లో దేశంలో ఎక్కడా ఒక కుంభకోణం లేదు, ఒక స్కామ్ లేదు, ఒక స్కాండల్ లేదు. నో స్కామ్, నో స్కాండల్. మోడీ గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఎవరు కూడా మోడీ గారి ప్రభుత్వం పైన వేరెత్తు చూపించడానికి ధైర్యం ఎవరిక్కడ కూడా లేదని మీ అందరికీ మనం చేస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో ఏ కోణం చూసినా కుంభకోణమే. సిమెంట్ కుంభకోణం, చక్కెర కుంభకోణం, యూరియా కుంభకోణం, అన్ని రకాల కుంభకోణాలు. భూమి మీద కామన్వెల్త్ కుంభకోణం, భూగర్భంలో బొగ్గు కుంభకోణం, ఆకాశంలో అగస్టా హెలికాప్టర్ కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం. అంతరిక్షాన్ని వదిలిపెట్టలా, ఆకాశాన్ని వదిలిపెట్టలా, భూమిని వదిలిపెట్టలా, భూగర్భాన్ని వదిలిపెట్టలా. వాములు తినే స్వాములు వారికి పచ్చిగడ్డి బరోబరన్నట్టుగా దేశాన్ని అంతా దోచుకున్న ఈ నాయకులంతా కూడా ఇవాళ వచ్చి నీతులు చెప్తూ ఉన్నారు. మోడీ గారిపై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ విమర్శలు చేస్తున్న వ్యక్తులు, ఈ విమర్శలు చేస్తున్న శక్తులు ఈ దేశంలో నల్లధనం పోగుపడడానికి, ఈ దేశంలో టెర్రరిజం పెరగడానికి, ఈ దేశంలో ఈ విచ్ఛిన్న శక్తులని పెద్దగా కావడానికి కారణం వాళ్ళు అనుసరించే తప్పుడు విధానం అని మీ అందరికీ మనం చేస్తున్నాం. మిత్రులారా,
ఈ నల్లధనాన్ని, ఈ నోట్లు మార్పిడిని కానీ సక్రమంగా విజయవంతంగా మనం చేసుకోగలిగితే అందరికన్నా బాగా లాభపడేది ఎవరంటే అట్టడుగున్న పేదవాళ్ళు, దళితులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకలి, మంగలి, హరిజన, గిరిజన, నంబాడ ఈ పేద వర్గాలు ఎవరుతారో వాళ్ళకి మేలు జరుగుతుంది. ఆ తర్వాత ఎవరికి మేలు జరుగుతుందంటే రైతులకు మేలు జరుగుతుంది. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే ధరలు తగ్గుతాయి, ద్రవ్యోల్బణం తగ్గుతుంది, అవినీతి బాగా అదుపులోకి వస్తుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ విధంగా చేసేదానికి ధైర్యం చేయడు. మోడీ గారి ఈ యొక్క ప్రయత్నం, ఈ యజ్ఞంగాని విజయవంతం అయితే అవినీతికి పూర్తిగా కళ్ళివేయడం జరుగుతుంది. దేశంలో ప్రతి ఒక్కదాన్ని కూడా సంస్కరించాలనే ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అందుకు ఒక పిలిపించాడు, స్వచ్ఛ భారతం కావాలని. స్వచ్ఛ భారతం అంటే మన ఇళ్లనే కాదు, మన ఇళ్లే, మన ఒళ్ళు, మన కళ్ళు, మన పళ్ళు, మన పరిసరాలు, మన మందిరం, మన మసీదు, మన గురుద్వారా, మన చర్చి, ఇవే కాకుండా మన పరిసరాలు శుభ్రం చేసుకోవాలా. తన్ అంటే మన యొక్క శరీరంతో, 2 మనసును పరిశుభ్రంగా ఉంచుకోవాలా. మహిళలపై అత్యాచారం జరగకూడదు. అలాగే బేటీ బచావో బేటీ పడావో అన్నాడు. అమ్మాయిలు పుట్టేటుంటే వాళ్ళు చంపకూడదు, గర్భ విస్తృతం చేయకూడదు. అలాగే 3వది దళితులపైన, బలహీన వర్గాలపైన కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో వాళ్ళపైన దాడులు జరగకూడదు. అందరం సహజంగా కలిసి ఒకటిగా జీవించాల్సిన అవసరం ఉంది. 3వదే అది తన్, మొదటిది. 2 3వది ధన్. ఈ డబ్బు కూడా నీ డబ్బు నీ దగ్గర తెల్లగా ఉంటే నీకు ఏ విధమైన చీకు చింత లేదు. మీ డబ్బులు ఎక్కడికి పోవు. నేను మీ అందరికీ మనం చేస్తున్న కేంద్ర మంత్రిగా మీ దగ్గర ఎంత డబ్బున్నా ఆ డబ్బు సక్రమమైందైతే అది డిసెంబర్ 30 లోపల మీరు మార్చుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదో మీకు అందరికీ కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ఇఫ్ యువర్ మనీ ఈజ్ క్లీన్, ఇఫ్ యువర్ మనీ ఈజ్ వ్యాలిడ్ మనీ, ఇట్ విల్ నాట్ బికమ్ ఇన్వాలిడ్ అట్ ఆల్. కానీ దొంగ సొమ్ము అయితే, లెక్క కట్టని సొమ్ము అయితే లెక్క కట్టేందానికి కూడా అవకాశం ఇచ్చింది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మిత్రులారా, 2014 ఎన్నికల్లో ప్రధాన అంశం అవినీతి. 2014 ఎన్నికల్లో నల్లధనం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి గారు మంత్రివర్గంలో చేసిన మొట్టమొదటి తీర్మానం ఏంటి తెలుసా? మొదటి 2 తీర్మానాలు ఉన్నాయి. 2014 మే 27న కేబినెట్ జరిగింది. 26న ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. మేమందరం కూడా 27 కేబినెట్ జరిగితే దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఏంటి తెలుసా? మొదటి అంశం విదేశాల నల్లధనాన్ని వెనక్కి తేవడం కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని జస్టిస్ ఎంబీ షా అధ్యక్షతన నిర్మాణం చేసింది. 2వది ఏంటో తెలుసా? మన ప్రాంతానికి చెందింది, మన యొక్క ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క జీవన దారైన యొక్క పోలవరం ప్రాజెక్టు పైన ఆర్డినెన్స్ జారీ చేస్తూ 7 మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్ కలిపే యొక్క తీర్మానాన్ని కేబినెట్ యొక్క మొట్టమొదటి సమావేశంలో మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. మొదటి నుంచే దానిపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత విదేశాలతో ఒప్పందం చేసుకున్నారు. అమెరికాతో, స్విట్జర్లాండ్తో, సైప్రస్తో, అలాగే మారిషస్తో, అలాగే ఇతర దేశాలతో ఒప్పందం పెట్టుకుని మన యొక్క రహస్య సమాచారం ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని కూడా ప్రధానమంత్రి గారు వరుసగా చర్యలు తీసుకున్నాడు. నల్లధనంతో పాటు విదేశ ధనం వస్తే దానికి పెనాల్టీ వేసే చట్టాన్ని జూలై 1న ప్రభుత్వం ఆమోదించింది. దాంతో పాటు పనామా పేపర్స్ లీక్స్ లో ఈ యొక్క నల్లధనం పైన ఈ సమాచారం ఇచ్చిపుచ్చుకునే అగ్రిమెంట్ సంతకం పెట్టాం. స్విట్జర్లాండ్ లో కాంగ్రెస్ వాళ్ళ హయాంలో లక్షల కోట్ల రూపాయలు అక్కడికి తరలిపోయింది. కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి రాగానే పార్లమెంట్ లోకి వచ్చి గొడవ చేయడం మొదలు పెట్టారు. మోడీ కాలాధన్ వాపస్ లావ్, నల్లధనాన్ని తేండి, వెనక్కి తేండి అని. నేను 2 రోజులు చూసా. నేను పార్లమెంట్ అఫేర్స్ మంత్రిగా ఉన్నా. 3వ రోజు లేచా, నల్లధనం తెస్తామయ్యా అన్నా. అందరూ చూశారు నా వైపు, తెస్తారా అని. తప్పనిసరిగా తెస్తాము, ఎక్కడ పెట్టారో చెప్పండి అయ్యా, తప్పనిసరిగా తెస్తామని చెప్పాను నేను. విదేశాల్లో దాచిపెట్టింది వీళ్ళు, కుంభకోణాలు జరిగింది వీళ్ళ హయాంలో, రక్షణ ఒప్పందాలు జరిగింది వీళ్ళ హయాంలో. ఆ డబ్బులంతా దాచిపెడితే దాంట్లో ఒప్పందం చేసుకుంది ఇప్పుడు ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఇచ్చేందుకు. రాబోయే రోజుల్లో ఈ ఖాతాలన్నీ కూడా బయటపడతాయి. వీళ్ళ యొక్క భర్తం కూడా పడడం జరుగుతుందని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆఖరిగా ప్రధానమంత్రి ఇంకొక అవకాశం కూడా ఇచ్చాడు. 3 నెలలు సమయం ఇచ్చాడు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 90 రోజులు టైం ఇచ్చి మన్ కీ బాత్ లో అందరికీ చెప్పాడు. మీ అందరికి కూడా, మనందరికి కూడా ఏమని, ఎవరి దగ్గర ఉన్న డబ్బు ఉంటే ఆ డబ్బును లెక్క చూపంటే మీకు చీకు ఉండదు, చింత ఉండదు, పన్ను కట్టేయండి, మిగతా డబ్బు సంతోషంగా ఉంచుకోండి. లేకపోతే దీపావళి రోజు మీ ఇంట్లో దీపాలు కూడా ఎలక్కపోవచ్చు, జాగ్రత్తగా ఉండని ప్రధానమంత్రి దేశ ప్రజలకు అందరికి కూడా మన్ కీ బాత్ లో హెచ్చరిక చేశాడు. అయినా కొంతమంది అవినీతి స్వరులు, నరకాసురులే కాదు, నల్ల కాసులు కలిగిన నల్లకాసురులు ఎవరున్నారో వాళ్ళు లెక్క చేయలేదు. అందుకని ఇప్పుడు ఈ చర్య తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు మాకు ముందు చెప్తే బాగుండేదని. అంటే ముందు చెప్తే సర్దుకుందామనే ముందు చెప్తారు ఎక్కడన్నా? 6 నెలలు కాదయా, 2 సంవత్సరాల నుంచి మోడీ గారు చెప్తూ ఉన్నారు నల్లధనంపై యుద్ధం చేస్తామని చెప్పని. అందుకని మిత్రులారా,
ప్రధానమంత్రి ఆలోచించే నిర్ణయం తీసుకున్నాడు. అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమన్నాడు. జనధన ఖాతా కాంగ్రెస్ హయాంలో 50 ఏళ్లలో 5 కోట్ల బ్యాంక్ ఖాతాలు ఉంటే మోడీ గారి హయాంలో సంవత్సరం 6 నెలల్లో 25 కోట్ల 43 లక్షల బ్యాంకు ఖాతాలు తెరిచిన ఘనత నరేంద్ర మోడీదని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇవాళ 30 కోట్ల రూపే కార్డు ఉంది. 30 కోట్ల రూపే కార్డు ఉన్నాయి ఇవాళ దేశంలో. పేదవాడికి, మత్స్య కార్మికుడికి, సామాన్య రైతుకి, వ్యవసాయ కారుడికి అందరికి కూడా బ్యాంక్ ఖాతా తెరమని మోడీ గారు చెప్పారు. ఎందుకంటే అంతిమంగా మోడీ గారి ఉద్దేశం ఏం తెలుసా? ఢిల్లీ నుంచి వచ్చే డబ్బు నేరుగా నీకు చేరాలా. పెన్షన్ గాని, సబ్సిడీ గాని, అలాగే కాంపెన్సేషన్ గాని, నష్టపరిహారం గాని, లేదా బీమా గాని, లేకపోతే ప్రభుత్వం ఇచ్చేట ఎలాంటి సహకారం అయినా మధ్యలో లీక్ కాకుండా నేరుగా నీ అకౌంట్ లో చేరాలా. దానికి పేరు పెట్టాడు జామ్, జనధన యోజన బ్యాంక్ అకౌంట్. ఏ ఆధార్ కార్డు, ఎం మొబైల్. అంటే ఢిల్లీ నుంచి డబ్బేస్తే నువ్వు తహసీల్దార్ దగ్గరకో, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళబడ్డా, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగబడ్డా, చేతులు కలపబడ్డా, చేతులు తడపబడ్డా, ఏం చేయబడ్డా నీ డబ్బు నేరుగా నీ మొబైల్లో వచ్చేస్తుంది. నీకు ఇంత వచ్చింది డబ్బు అని. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. అందుకని ఇవాళ దేశ ప్రజానికం అంతా కూడా ఈ యొక్క నల్లధనాన్ని బయట తీసే సమరం, ఆ యుద్ధంలో సామాన్య జనం ఇవాళ మోడీకి జేజేలు పలుకుతూ ఉన్నారు. పేద ప్రజల ఉద్ధరణ కోసం దేవుడిచ్చిన ఒక దూతగా నరేంద్ర మోడీని వాళ్ళు సామాన్య జనం అంతా కూడా భావిస్తారని మీ అందరికీ కూడా మనం చేస్తాం మిత్రులారా. ఈ అవినీతి పరులు, ఈ స్వార్థ పరులు, ఈ సంఘటిత శక్తులుగా ఉన్న కొంతమంది వాళ్ళ మూలాలు దెబ్బతిన్నాయి. వాళ్ళ యొక్క అస్తిత్వం దెబ్బతినే ప్రమాదం వచ్చింది. అందుకని కుట్రమని, కుతంత్రమని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీని అసలు ఉద్దేశం జనం దగ్గర చేరకుండా అక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉందని. క్యూలు ఎన్నిసార్లు ఉన్నాయి మనం చూడలేదు జీవితం అంతా కూడా. మేనిఫెస్టోలో చెప్పిన మాటల మీద మీరు నిలబడలేనప్పుడు దానిని మీరు తప్పించుకొని మాయ మాటలు చెప్తే మటుకు నేను శత్రువునే, చాలా బలమైన శత్రువుని.